బలమున్నవాడిదే రాజ్యం. చరిత్రలో బహిరంగంగానే ఈ నీతిని సమర్థిస్తే ఇప్పుడు ఆధునిక యుగంలో గుట్టుగా చేలమని అవుతూనే ఉంది. అది సమాజంలో ఎంత లోతుగా పాతుకుపోయిందో రాచకొండ విశ్వనాథ శాస్త్రి గారు రచించిన సొమ్మల పోనాయండి చెబుతుంది. చాలా మంది నిజానికి ఈ నవలను సొమ్ములు పోనాయండి అని పొరపడుతుంటారు. కానీ అది సొమ్మలు పోనాయండి. సొమ్మలు అంటే పశువులు. జత ఎడ్లను కొనేందుకు బోడియ్య ఊరి ప్రెసిడెంట్ దగ్గర 300 రూపాయలు అప్పు చేస్తాడు. అందుకు ఆ ప్రెసిడెంట్ మరో 300 వడ్డీ వేసి 600 రూపాయలకు నోటు రాయించుకొని బోడియ్య వేలి ముద్ర తీసుకుంటాడు. బోడియ్య ఆ డబ్బుతో సంతలో జత ఎడ్లను కొంటే అవి కొన్ని రోజులకే మాయమైపోతాయి. ఇంతలో వారం రోజుల్లో 600 చెల్లించమని బోడియ్యకు ప్రెసిడెంట్ నుంచి కబురొస్తుంది. ఆ తరువాత జరిగిన కొన్ని సంఘటనలతో బోడియ్య తన 40 సెంట్ల భూమిని సైతం కోల్పోయి న్యాయం కోసం పోలీసుల చుట్టూ కోర్టు చుట్టూ తిరుగుతాడు. ఇంతకు ఏం జరిగింది? బోడియ్య సొమ్ములను కాజేసింది ఎవరు? బోడియ్య తాను పోగొట్టుకున్న ఆస్తి తిరిగి సంపాదించుకుంటాడా అనే విశేషాలు చదవాలంటే నవల చదవాల్సిందే. అమెజాన్, ఫ్లిప్కార్ట్ వంటి ఈ కామర్స్ సైట్లు సహా ఆఫ్లైన్లోనూ ఈ నవల అందుబాటులో ఉంది.